ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ఉన్నది ఇప్పుడు ఏది అహెడ్ ఆఫ్ ద టైమ్స్ కాదు. ఇఫ్ అ పర్సన్ కెన్ థింక్ అబౌట్ ఇట్, ఇట్ మీన్స్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్, ద కరెంట్ అబ్జర్వేషన్సే కదా. అది ఆలోచించగలుగుతున్నాడు ఒక వ్యక్తి అంటే అది అహెడ్ ఆఫ్ ద టైమ్స్ కాదు. చాలా మందికి టైం ట్రావెల్ కాన్సెప్ట్లు అహెడ్ ఆఫ్ ద అలాగే టైమ్. అనిపిస్తాయి. యా, కానీ మనం టైం ట్రావెల్ ఇంకా కనిపెట్టనే లేదు. మనం అసలు దానికి సంబంధించిన అణువు కూడా కనిపెట్టుండవు. టైం ట్రావెల్ ఎలా చేయాలో ఇంకా తెలియదు మనకి. బట్ వీ మేక్ అబౌట్ టైం ట్రావెల్. దట్ isn't it ahead of the times? But someone could able to think about it. Everything is creativity in it. So there is no one who could think ahead of the times. అంటే కనెక్టివిటీ మిస్ అవుతుందనా అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అంటే It is the director's at the end of the day, our job is to make it connected to the audience కదా, మేక్ ఇట్ రిలేటబుల్ అండ్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్. ఈరోజు టైం ట్రావెల్ సినిమాలు మనందరం చూస్తాం. ఆల్మోస్ట్ ఐ థింక్ మనకి చాలా ఇష్టమైన జానర్ కూడా చాలా మందికి సైఫై అనేది. ఇట్స్ నాట్ అ రిలేటబుల్ థింగ్. నో వన్ కెన్ ట్రావెల్ ఇన్ టైమ్. బట్ హౌ we got connected ante because of the directors who made it relatable and connectable to the audience. I think at the end of the day that is a director's job. That is the director's job. So writers and director's job. So that's what at the end of the day no one thinks ahead of the times. It is the current world makes them think like that, and maybe it won't. There is no need for that thought to occur for everyone who is collaborating in the film. It is just that they have to find if it is affecting them. If it is affecting them in terms of script చదువుతున్నప్పుడు కావచ్చు, నరేషన్ ఇస్తున్నప్పుడు కావచ్చు, it will affect audience also. Audience are not they are super intelligent అండి. Because most of us కథకులం అనేటువంటి ఎవరైతే ఉన్నాం ఇక్కడ, మేము ఊహించుకుని కథలు రాస్తాం. ఒక పాత్ర, ఒక మనిషి, ఆ మనిషి ఆ సంఘటనలో, ఆ సందర్భంలో ఎలా ఉండొచ్చు, ఎలా మాట్లాడచ్చు, ఎలా ప్రవర్తించవచ్చు అనేది ఊహించుకుని వస్తాం. ఆడియన్స్ ఆర్ ద వన్స్ హూ విట్నెస్ దోస్ క్యారెక్టర్స్ ఎవ్రీ డే ఇన్ దేర్ లైఫ్, అండ్ ఆడియన్స్ ఆర్ ద పీపుల్ హూ లివ్ దోస్ లైఫ్స్. దీస్ ఆర్ ఇమాజినేషన్స్. ours are imaginations. Theirs are real life. Okay. So there is nothing that audience couldn't relate to if we as filmmakers, writers and directors, especially these two crafts, do their duty well, which is making it relatable to the audience.